దంచవే మేనత్త కూతురా. ఎంత సాటిస్ఫైయింగ్ గా ఉంది. ఇంకా మా విజనారు కాదు నేను చేస్తున్నా ఎవరు తింటారు రుబ్బుతుంటుంటే ఇలాగా. దారిలో కూడా నీ కార్లో కూర్చున్నా గుర్తుపట్టేస్తున్నారు అసలు. ఇంకా నయం రోట్లోని టొమాటో ఏడుస్తుంది నేను రుబ్బుతుంటుంటే. పూజ డెకరేషన్ సామాన్లు ఉన్నాయి, చక్కగా బండి మీద వెళ్ళిపోతున్నాయి. ఎంత బాగా మెరుస్తున్నాయో నీట్ గా. యూజువల్ గా మనకి పొంగిపోతుంటది కదా పప్పు గానీ ఏం పెట్టినా ఇలా మొత్తం సైడ్ లీక్ అయిపోతుంది కదా. అలా లీక్ అవ్వకుండా ఉండాలి అంటే క్రెయిన్ వెనకాల తిన్నగా వెళ్ళిపోతే అందరూ క్రెయిన్ నే ఫాలో అవుతున్నారు పొట్టగా. నేను రుబ్బేసరికి సాయంత్రం అయిపోతే దానికి ప్రశాంతంగా అనిపించింది అమ్మ. ఈ ఫ్లైఓవర్ మీదకి వచ్చేసరికి ఇంతవరకు పప్పు అన్నగారు కుస్తీలు పట్టారు ట్రాఫిక్ తోని. ఈ రోజు మాత్రం రోటి పచ్చడి దంచి కొట్టాలి. ఒక పక్క దొండకాయ ఫ్రై అవుతుంది. మనం చేయబోయే రోటి పచ్చడి మెంతికూర పచ్చడి. అసలు పేరు చెప్పగానే వాసనలు గుమ్మలాడేస్తాయి మనం ఎక్కడున్నా గానీ. సన్నగా తరిగేశారు మెంతికూర. టొమాటోలు మాత్రం మంచి రంగులో ఉన్నాయి. పచ్చడి భలే వస్తుంది. అయితే ఇందులో కూడా అసలు ఆయిల్ వేయలేదండి ఒక్క డ్రాప్ కూడా. కొంచెం ఆకుకూరకి అడుగట్టుతుంది కదా వేపినప్పుడు కొంచెం ఓకే వేసాను పేరుకే. మనకి టొమాటోలు వేసేసరికి కలర్ వచ్చేస్తుందేమో పచ్చడి. మొత్తం నీరు దిగిపోయింది టొమాటోలు వేసేసరికి కళాయిలోకి. ఇంకా నీరంతా ఇంకిపోయినంత వరకు గరిటతో కెలికిడమే. అలా లో ఫ్లేమ్ లోనే వేయించాలట. యాత్రపడి హై ఫ్లేమ్ లో పెట్టామంటే ఎండిపోద్ది. ఈ ఆకుకూర టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ఈ పౌడర్ కలుపుకోవాలండి. కానీ మంచి వాసన వచ్చేస్తుంది అసలు గ్రైండ్ చేయగానే. ఇది ధనియాలు జీలకర్ర ఇంకా పల్లి లైట్ గా వేయించిన పౌడర్ ఇలా మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాము. అన్నగారు మాత్రం సీరియస్ గా వెల్లుల్లిపాయలు వచ్చేస్తున్నారు. ఏ పచ్చడికైనా అలాగ తగిలినట్టుగా వెల్లుల్లిపాయలు తగిలిస్తే ఫ్లేవర్ అదిరిపోద్దంట. బాగా చల్లార్చేద్దాము. చల్లార్చేస్తే ఇంకా పక్కనే రోల్ ఉంది రుబ్బియచ్చు. అన్నగారు ఏదో హెల్త్ సీక్రెట్ చెప్తారంట. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెంతుకూర రోజు తింటే చాలా మంచిది. మెంతులు అలా నానబెట్టుకొని తింటూ ఉంటారు కదా కొంతమంది. అలా తినే కన్నా ఇలా మెంతులు అన్నిటిలోని వేసుకోవడం, ఇలా మెంతుకూర ఎక్కువ వాడడం ఇది ఇంకా మంచిది. బ్యాంకాక్ లో మాత్రం దొరకదు ఈ మెంతుకూర. ఈ రోజు ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ప్యూర్ హెల్త్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీ అందరికి. హెల్త్ పట్ల ఎవరికైతే శ్రద్ధ ఉందో వాళ్ళకి వీడియో చాలా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా. నేను తింగరదాన్ని మెంతుకూర వేగిపోయిందని గబగబా తెచ్చాను అనమాట. ఈ పౌడర్ మర్చిపోయాను. బ్యాంకాక్ లో తాయళ్ళు రకరకాల ఆకులు తింటారు కానీ మెంతి ఆకులు తినరు కదా. క్లాంగ్ థాయ్ మార్కెట్ అని నా వీడియోలో తెగ చూపిస్తుంటాను కదా, ఒక్కసారి కూడా దొరకలేదు. ఇక్కడ నుండి వెళ్ళిన కొత్తలో అయితే మార్కెట్ అంతా జల్లెడు పట్టాను ఆకు కోసం. ఆంటీ భయం ఆంటీది ఈ చక్కెర కొట్టేస్తానేమని. ఎటు వాడాలో మీరు ఇలా వచ్చి చెప్పండి. మామూలుగా అయితే రుబ్బురోల్లో రాయితోనే రుబ్బుతాం కదా, కానీ ఇలా రోడ్ పచ్చళ్ళకి మాత్రం ఇలా చెక్కతో దంచితే చాలా బాగా వస్తాయట. మనకి ఆకుకూర చల్లారిపోయింది. ఇంకా రోట్లో వేసుకొని ఫుల్ గా దంచుకోవడం. ఇంకా ఇక్కడ నేను దంచితే అక్కడ థాయిలాండ్ లో ఉన్న మా ఫ్రెండ్స్ గుమ్మలు ఆడిపోవాలి. పాపం మాదంతా మిస్ అవుతున్నారు. ఫస్ట్ నీరు లేకుండా ఈ ఆకు వేద్దాము. పొరపాటున ఈ నీరుతో కానీ వేస్తాం అనుకోండి దంచినప్పుడు ఆ నీరంతా మన మీద ఉంటుంది. పోల్కి డాట్స్ కాస్త మెంతుకూర డాట్స్ అయిపోద్ది. ప్లెయిన్ ప్యాంట్ అంతా చూడు చేసేద్దాము. ఈ కర్ర ఒకటి తిన్న ఉండట్లేదు. ఈ గరిటేమో నాటకాలు ఆడుతుంది ఉడుద్దాం అంటే. ఇప్పుడంటే మిక్సీలు గ్రైండర్లు కానీ మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు పిండి కూడా ఇందులోనే రుబ్బేవారు. ఇడ్లీ పిండి అందులోకి గంటల కొద్దీ ఆ పొట్టుపప్పు కడిగి మరీ రుబ్బేవారు. రోటి మీద అలా పెట్టేసి ఆ రుబ్బురోల పత్రం కోసం ఎలా కొట్టుకునే వాళ్ళం అంటే మా పిల్లలందరూ మేము రుబ్బుతాం అని పోటీగా రుబ్బేసి వాళ్ళం. ఇది వర్మ గారు చూడాలి ఫుల్ గా ఉడికిపోతారనమాట. ఎందుకంటే అసలు మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆయనకి రోడ్ పచ్చడి అంటే ఇష్టం అని తెలిసి అప్పుడు రుబ్బానండి. మళ్ళీ ఇప్పుడు రుబ్బడం. ఇది మనకి రుబ్బిన రోజు ఏమనిపించదు కానీ ఆ మరుసటి రోజుకు ఉంటది, మామూలుగా ఉండదు. అదే హైదరాబాద్ లో అన్నగారి ఇంట్లో కుదిరింది మళ్ళీ రోల్తో రుబ్బడం. నేను ఆయన చూస్తే ఒక పాట పాడతారు. నాకు యాక్చువల్లీ సరదా అండి. ఏ పాట? దంచవే మేనత్త కూతురా. రండి పని పడదాము. ఊరికే వెనకాల ఆస్కలాడుతూ ఉంటారు కదా, పక్క ఈ పాట పాడుండేవారు. మామూలుగా ఆయన కనిపించరు. మన వాళ్ళందరూ ఆయన ఏదో పెద్ద చాలా కాము ఎంతో ఇది. నేను ఆయన్ని టార్చర్ పెడుతున్నాను అనుకుంటాను నేను ఇంతలా మాట్లాడతానని. కానీ ఆయనే అసలు ఉండి డైలాగ్స్ వేస్తుంటారు. బాగా పంచ్ డైలాగ్స్. ఆయన అంటారు అనమాట, అబ్బాయి మన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చక్కగా పెళ్లి ఫిక్స్ అయిన టైంలో నాకు ఇష్టం అని చెప్పి ఒక్కసారి రోల్ ముట్టుకున్నావు, ఆ తర్వాత పెళ్లి అయిన తర్వాత ఒక్కసారి కూడా రోడ్లో రుబ్బి పెట్టలేదు అని చెప్పి. ఏదైనా కొత్తలో హుషారే వేరు. కొనాలి మళ్ళీ ఆయన కోసమే. ఈ కర్రతో సరిగ్గా అవ్వట్లేదో, నాకు రుబ్బడం రావట్లేదో, పొత్రం ఉంటే రైమని రుబ్బిసిదాన్ని ఇలా దంచాలి లైట్ గా కొంచెం. ఈ పచ్చడి నలిగేసరికి సాయంత్రం అయిపోయేలా ఉంది. ఇలా చుట్టూ తిప్పుతూ ఉంటే వస్తుంది. కానీ ఈ ఆకుకూర నలగడానికి కొంచెం టైం పడుతుందట. ఇంకా నలిగినంత వరకు నెమ్మదిగా తిప్పుకొని
ఎంత సాటిస్ఫైయింగ్ గా ఉంది రుబ్బుతుంటుంటే ఇలాగా భలేగా ఉంది చెక్కతో తిప్పుతుంటుంటే. మామూలుగా ఇలాంటి వాటికి పత్రం అక్కర్లేదేమో కదా, రుబ్బురోలు పత్రం అక్కర్లేదు, దీంతో సరిపోతుంది అని మరీ ఎక్కువగా నలగక్కర్లేదు, లైట్ గా అంతే. ఇందులో ఏదో మిస్ అవుతుంది. పచ్చిమిర్చి అందులోని ఎండుమిర్చి వేసాం కదా. అదే ఏంటి పచ్చడిలో ఎక్కడ పచ్చిమిరకాయ కనిపించట్లేదని చూస్తున్నాను. పొడి చేసి ఉంచాము. అది పోలండి, ఇక్కడికి రావడం నేను కనీసం ఈ రోడ్ పచ్చళ్ళలోనే నేర్చుకుంటున్నాను. ఇట్టింటి బ్యాంకాక్ వెళ్ళగానే మాత్రం ఒక రోల్ కొనుక్కొని పడేసుకోవాలి. ఈ మిక్సీలో రుబ్బుకొని తిన్న అలవాటు అయిపోయింది. కాకపోతే బ్యాంకాక్ లో రోల్ కొంచెం వెరైటీగా ఉంటాయి. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి దంచుతాం చూడండి, చిన్న చిన్నవి అలా ఉంటాయి అనమాట, నున్నగా. చూడాలి, ఇలా గంటలు గంటలుగా ఉండే రోల్ దొరుకుతుందేమో. అన్నగారు ఈ రోజు నాతో ఒక ఆట ఆడుకుంటున్నారు మొత్తానికి. నేను తింటారా? రెడీగా సాహసం చేస్తారా? రెడీగా ఉన్నాను. ధైర్యం చేయగలరా? చాలా నిక్షేపంగా. తిన్న తర్వాత తేడా కొడితే అప్పుడు ఉంటది. మీ ఇంట్లో 10 రోజులు ఉన్నాయంటే మీ డైట్ అంతా ఖరాబ్ చేస్తాం. ఏం కాదు, ఏమో. మా ఆయన అయితే ఇంకా అదే అంటారు అనమాట, అన్నగారు నువ్వు ఒక రోజు కూడా మిస్ అవ్వడానికి లేదు, ఫాలో అవ్వు. ఫాలో అయితే కొంచెం లైఫ్ స్టైల్ లో చేంజెస్ వస్తాయి నీకు. ఇప్పుడు అంటే సన్నగా ఉన్నవారు హెల్దీగా ఉంటారని చెప్పలేము. అవును కదండి. ఇది ఏమి చిన్న పని కాదు, ఒక రకమైన ఎక్సర్సైజ్ చేతులకు గానీ నడుము గానీ. అందుకే మన పెద్దోళ్ళందరూ 60-70 ఏళ్ళకు కూడా మంచిగా తిరిగాడి వాళ్ళ పనులు చేసుకునేవారు. మన ఆరోగ్యం అంతా మన వంటింట్లోనే ఉంటది, అంతే. అది మాత్రం అసలు ఇప్పుడు వస్తున్న రోగాలు మామూలుగా లేవు. మనం ఇప్పుడు ఏం తింటున్నామో అదే మన ఫ్యూచర్. ఎందుకు ఏదైనా వీడియోలో మామూలుగా చూపించాను అనుకోండి, మనోళ్ళే చెప్పేస్తారు అన్నమాట సబ్స్క్రైబర్స్, అక్క అది వాడకక్క, అక్క ఇది వాడకక్క, అక్క అది ఎంత డేంజర్ అక్క అని చెప్పి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి వీడియోస్ లో చూడకూడదు మేము, నువ్వు అది తగ్గించు వాడడం. నా వల్ల అయ్యే పనిలా లేదని ఆంటీ చక్కలు ఆడిస్తున్నారు. సీనియర్స్ ఎక్స్పీరియన్స్. అదే అనమాట. నేను రుబ్బేసరికి సాయంత్రం అయిపోతే నలిగేసరికి. రోట్లోని టొమాటో ఏడుస్తుంది నేను రుబ్బుతుంటుంటే. ఏంటి రుబ్బుతున్నాను. ఈ ఆంటీ ఇలా కనిపిస్తున్నారనా సోలోగా ట్రిప్స్ వెళ్ళిపోతుంటారనమాట. చక్కగా వచ్చి నుంచి ఆ పుణ్యక్షేత్రం బాగుంటది, ఈ పుణ్యక్షేత్రం బాగుంటది అని చెప్తున్నారు. అసలు ఈసారి టైం చూసుకొని మన ఇండియాలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్నీ తిరిగేయాలి. బద్రీనాథ్, కేదార్నాథ్ లాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే అసలు ఎంత ఇష్టమో. మనకి ఎంత ఇష్టమైనా కానీ మహాశివుడు అనుగ్రహం లేనిదే మనం ఎక్కడికి కదలలేము. శివయ్య దర్శన భాగ్యం ఎప్పుడు రాసి పెట్టుందో ఏటో నాకు. నాకు ఇలాగా పెద్దోళ్ళతో కూర్చొని ముచ్చట్లాడాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవాలన్నా ఎంత ఇష్టమో. ఏంటి మనమ్మ దిగిందా రంగంలోకి? కొంచెం బాగా నలగాలి, అది నలపాలంటే ఇంకా టైం పడుతుంది. అవునా? అందుకే అది మిక్స్ చేస్తారు. సింపుల్ రెసిపీ. మామూలుగా అయినా సరే మనం ఈ పప్పులును ఆకుకూర కలిపి రుబ్బామంటే ఇవి సరిగ్గా నలగవు. అదే మిక్సీలో అయినా సరే నలగవు. ముందులాగా పౌడర్ చేసుకుని పెట్టుకోవడం చాలా బెటర్. మంచి ఐడియా. మొత్తానికి ఆంటీ తుక్కు చేస్తారు పచ్చడిని. ఇగో ఈ మిక్సీ జార్ లో ఉన్న మసాలా కూడా వేసిమంటున్నారు. మామూలుగా అయితే ఈ పౌడర్ గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టుకుంటారట. అస్తమాను ఏం వేయించుకుంటాంలే అని. మనం అసలే ఓడ్చడంలో స్పెషలిస్ట్. ఈ రవ్వంత గుండ కూడా వదలను. అది వచ్చేదాకా గోకి మిక్సీ జార్ అరిగిపోవాలి. అంతవరకు వదిలేదే లేదు. పార్సిల్ చేద్దాం అనేకి పచ్చడి. పర్లేదు, దాచుకొని మరి తినేస్తా. మీ అన్నిటికి ఇలా హెల్దీ వంటకాలంటే ఎంత ఇష్టం. మసాలా పౌడర్ వేసేసరికి పచ్చడి ఎక్కడ కదలట్లేదు. ఇగో కళాయిలో మిగిలిపోయిన నీళ్ళు ఇప్పుడు వేసుకుందాం. సరిపోతుంది, ఇంకా ఏం నీళ్ళు అక్కర్లే. చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తాలింపు పెట్టమంటే పెట్టేస్తాను కానీ ఇలా వెజిటేరియన్ పచ్చళ్ళు, కాయగూరలు వండాలంటే నా వల్ల కాదు. అదేటో ఎంతో ప్రేమగా వండాలనుకుంటాను కానీ రుచే రావు. మా ఆయన అయితే నాకు దండం పెట్టేస్తారు. నేను వెజ్ వండినప్పుడు అయితే పిల్లలు ఏడ్చుకొని తింటారు ఇంట్లో. ట్రై చేస్తున్నాను నేను కూడా. మంచి వాసన వస్తుంది పచ్చడి మాత్రం. చాలా మంచి స్మెల్ వస్తుంది అది. అందుకే నాకు ఫోటో కూడా తీయాలి మీరు. ఇలా రుబ్బరాయని అరగొట్టేస్తానేటో. పచ్చడి చేసే అరచేతి మీద వేసి టేస్ట్ చూడాలి, అప్పుడే దాని రుచి. అరచేతిలో చందమామలాగా చిన్నది వేసుకొని టేస్ట్ చూద్దాము. అసలే కష్టపడి రుబ్బిసాను. ఇద్దరు రుబ్బందే ఈ రోడ్ పచ్చడి అవ్వలేదు. చాలా బాగుంది. అదిరిపోయింది. పంటి కింద మెంతు కూర పడుతుంటే ఉంది. అసలు మామూలుగా లేదు రుచి. నేను చేస్తాను. అది అంతేనండి.
పచ్చడికి తాలింపు రెడీ అవుతుంది. ఇది ఆయిల్ ఫ్రీ పన్నీర్ కర్రీ. ఇది జస్ట్ ఆనియన్స్ వేయించేసి టొమాటో వేసి క్యాష్యూస్ వేసేసి పేస్ట్ చేసేయడమే. ఓకే ఓకే, అంతే. సింపుల్ గా అయిపోతుంది, చాలా వేరంగా కూడా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. గ్రేవీ చాలా బాగుంటది. ఓహోహో, అది మిక్సీ పడతారండి? అది మిక్సీ వేసేస్తాను, కొంచెం క్యాష్యూస్ వేస్తాను. పచ్చడికి ఎంత నూనె వేసినా చాలా ఫుల్ గా నూనె పీల్చేస్తుంది. ఇంకో తాలింపులో వేస్తారు పచ్చడి ఇంకా డైరెక్ట్ గా. నాకైతే కొంచెం చప్పగా అనిపించింది, కొంచెం ఉప్పు వేస్తే సెట్ అయిపోద్ది. స్మాల్ టిప్ అన్నమాట. అరుణ గారు మనకి ఇప్పుడు ఒక మంచి టిప్ చెప్తారంటే, యూజువల్ గా మనం ఎప్పుడు పొరపాటు పడే పని ఇది. యూజువల్ గా మనకి పొంగిపోతుంటది కదా పప్పు గానీ ఏం పెట్టినా ఇలా మొత్తం సైడ్ లీక్ అయిపోద్ది కదా. అలా లీక్ అవ్వకుండా ఉండాలి అంటే ముందు పప్పు నానబెట్టేటప్పుడే కొంచెం పసుపు ఉప్పు చిన్న ఒక డ్రాప్ ఆయిల్ వేసి ఇలా ఒక చిన్న గిన్నె బౌల్ పెట్టేస్తే అది పైకి ఇలా పొంగదు అనమాట. ఎలా ఉన్నది అసలు ఎలా ఉండదు, అలా ఆ లెవెల్లో ఉడికినట్టు ఉంది కదా, అలాగే ఉడుకుతుంది. బాగుంది. ఇది ఏదో టిప్, మంచి యూస్ఫుల్ టిప్. స్టవ్ పాడవకుండా. అదే అయిపోయింది కమ్మకమ్మగా మెంతికూర పచ్చడి. తాలింపు కూడా అయిపోయింది. అసలు రోట్లోనే లాస్ట్ లో ఇంత వేడి అన్నం వేసుకొని చిన్న నెయ్యి వేసుకొని తింటే అసలు అదిరిపోయిన టేస్ట్. కానీ ఊడ్చిన తర్వాత వెంటనే నీళ్ళు వేస్తాను గబుక్మని. ఇది ఈజీగా ఒక 2-3 days వస్తుందేమో కదండి. ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాము బిర్యానీలోకి యమ్మీగా. నేను వచ్చి మీ డైట్ అంతా కంగారు చేశాను. ఏం లేదు, మన ఏంటి ఏపీ సైడ్ పులావ్ మీరు చూడండి. ఇంకా మా విజయనగరం పులావ్. నా ఫ్రెండ్స్ ఎప్పుడు అంటుంటారు విజయనగరం అని ఎందుకు ఎనవే అంటే మా విజయనగరం అలాగే అంటాను. విజయనగరం వేడివేడిగా మటన్ కైమా. అసలు ఈరోజు ఎన్ని రకాలు, అసలు ఎక్కడ ఇంత పెసర నూనె అనేది కనిపించట్లేదు. ఎంత బాగుండారో. ఏదైనా మన వైపు కుదిరినట్టు ఏ ప్లేస్ లోని కుదరవు. ఇలా మటన్ కైమాతో వేడివేడిగా చిట్టు ముత్యాల చికెన్ పులావు. నా ప్లేట్ లో పీసెస్ తప్ప రైస్ ఏం కనిపించట్లేదు. ఇన్ని పీసెస్ తిన్నానంటే ఇంకంతే సంగతులు. ఇప్పుడు మాట్లాడుకొని పెట్టేస్తున్నారు ఎంచెంచి మరీని. ఇప్పుడు అసలే బయటకు వెళ్ళి షాపింగ్ పని ఉంది. ఇలా తిన్నానంటే ఇంక నిద్రే. ఈ చేపలు అరుణ గారిని చూసి నాటకాలు ఆడతాయంట. నేను దగ్గరికి వెళ్తే చూడండి వెళ్ళిపోతాయి అవి. నాన్ వెజిటేరియన్ వచ్చింది ఎలాగా తిప్పుకొని వెళ్ళిపోతాయా? మీరు రాగానే మూతి తిప్పుకొని వెళ్ళిపోతాయి లోపలికి. తిప్పుకొని వెళ్ళిపోతాయి. భలే ఉందండి. నాన్ వెజిటేరియన్ చూసేసరికి ఇలా వెళ్ళిపోతాయి అనమాట. వాళ్ళు బాగుంది చూసారా, నేను చెప్పారా మా ఇంట్లో అరుణ ఫేవరెట్ స్పాట్ ఇది. చూసేసరికి కిందకి వెళ్ళిపోయి తినేస్తామని కోసుకొని తిన్నా. కేజీ కోట ఉంటాయి ఇది. మామూలు కూడా మనతో పెట్టుకుంటే పులిసే. మొత్తానికి చిన్న షాపింగ్ హడావిడ్లన్నీ అయిపోయి అసలు నా షాపింగ్ బ్లాగ్స్ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను. కానీ అసలు ఎక్కడ ఖాళీ దొరికితేనే ఫుల్ జనాలు. షాపింగ్ మాల్ అంతా జాతరలో ఉంది. ఇంక అందుకే గబగబా తేల్చుకొని వచ్చాము. ఆంటీ మాత్రం అచ్చమ్మ మమ్మీలాగే చూసుకున్నారు. అది తినమ్మా ఇది తినమ్మా అనుకుంటూ. మెమరబుల్ గా ఉంటుందని క్యాప్చర్ చేసుకుంటున్నాను. ఆంటీకి కూడా పెడదాము సరదాగా. నా చేతితో కుంకుమ బొట్టు తరతరాల నుండి వస్తున్న ఆనవాయితీ. మా అమ్మగారు ఇప్పటికీ కూడా గుర్తు చేస్తారనమాట, ఇంటికి ఎవరైనా వస్తే బొట్టు పెట్టి పంపించాలని. అయినా మనకు అక్కడ చుట్టాలు రాకే చాలా తక్కువ కదా, అందులోకి మనకి అలవాట్లు చాలా తక్కువ. అందుకే మా మమ్మీతో అలా తిట్లు పడుతూనే ఉంటాయి నాకు. వీక్లీ మార్కెట్ పెట్టినట్టున్నారు. అటుపక్క ఇటుపక్క రోడ్ ఖాళీ లేదు ఎక్కడనా. ఇంత పెసర సందులో కూడా అన్ని పెద్దవి తిరిగేస్తున్నాయి. తాజా బొప్పాయిలు. ఈ బొప్పాయికాయలు తాయాల చేతులు పడ్డాయంటే పప్పాయ సాలడ్ అయిపోతాయి. పుల్లగా భలే ఉంటది. మేము అప్పుడు హైదరాబాద్ లో ఉండేటప్పుడు వీకెండ్ అయ్యేసరికి ఈ మార్కెట్ కి వచ్చేసేదాన్ని అనమాట ఓనర్ అక్కతో. మొత్తానికి అరుణ గారు డ్రైవింగ్ అయితే అదరగొట్టేస్తున్నారు. నన్ను తీయమన్నారు కానీ ఇక్కడ నా వల్ల కాదని చెప్పాను. ఎందుకంటే అట్టించి దూరిపోతున్నారు ఫుల్గా. ఈ హడావిడిలో కానీ నేను కారు తీసానంటే ఎక్కడో దగ్గర పెట్టేస్తాను. అసలే కొత్త కారు, నిమ్మకాయ బండి మీద చిన్న పిల్ల, అన్ని తాజా కూరగాయలు. అప్పట్లో ఏం పని లేకపోయినా ఇలాంటి మార్కెట్స్కి వస్తే ఆ చివరి నుండి ఈ చివరికి, ఈ చివరి నుండి ఆ చివరికి ఉత్తునే తిరిగి వాళ్ళం. తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. చక్కగా బళ్ళోలు సైకిలోళ్ళు అందరూ బ్లాక్ చేస్తారు కార్ని. ముందుకు అసలు కదలమన్నా కదలట్లేదు. ఇప్పుడు మేము ఎల్బీ నగర్ వైపు వెళ్తున్నాము. అక్కడ కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కాదులేండి, ఎందుకంటే ఇంత నైట్ టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా, రేపు మార్నింగే. మాకు నేతాజీ నగర్ లో వెడ్నెస్డే మార్కెట్, సైనిక్ పురి సాయిబాబా టెంపుల్ దగ్గర ఏమో సండే మార్కెట్, కుషాయిగూడలో మండే మార్కెట్, అలా రకరకాలు దొరుకుతాయి. గుర్తుపెట్టేసారా? దారిలో కూడా నీ కార్లో కూర్చున్నా గుర్తుపట్టేస్తున్నారు. అసలు ఇంకా నయం ఒక నిమిషం ఆగుంటే వచ్చి అంటారు. ఇంకా ట్రాఫిక్ ఎక్కువైపోయేది. కొన్ని సరదాగా దిగుదామంటే దిగడానికి కూడా ప్లేస్ లేదు. అటు ఇటు బళ్ళు కార్లు ఫుల్ అడ్డంగా ఉన్నాయి. అసలు ఈ రోజు నైట్ ఉంటే గనక ఫ్రెండ్స్ అందరూ చక్కగా చార్మినార్, ఈ సుల్తాన్ బజార్ ఇవన్నీ ప్లాన్ చేశారు.
మొత్తం అందరం కలిసి ఒక దగ్గర గ్యాదర్ అవుదామని. కానీ నాకు టైం కుదరక ఇంక బయలుదేరిపోవాల్సి వచ్చింది. క్రేన్ వెనకలు తిన్నగా వెళ్ళిపోతే అందరూ క్రేన్ నే ఫాలో అవుతున్నారు పొట్టిగా. మనం కూడా నెమ్మదిగా జారిపోతాం క్రేన్ వెనకతల, లేకపోతే ఈ మార్కెట్ నుండి బయటపడేలా లేము అసలు. చక్కగా కుర్చీల్లో కూర్చున్నారు, కార్లో, లారీలో. అన్నగారు పాటలు పాడుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నారు. పూజ డెకరేషన్ సామాన్లు ఉన్నాయి, చక్కగా బండి మీద వెళ్ళిపోతున్నాయి. ఎంత బాగా మెరుస్తున్నాయో నీట్ గా. ఇందాకలా దూరం నుండి చూసి ఏటబ్బా అంతలా వెళ్ళిపోతున్నాయి, అంత పెద్ద ఉంది ఏకంగా అనుకున్నాను. అన్ని గడపలకు పెట్టే తోరణాలు, ఇంకా గుమ్మాలకి హ్యాంగ్ చేసుకునేవి, ఆ దండలన్నీ కార్ కన్నా స్పీడ్ వెళ్ళిపోతున్నాయి. అసలు గాలికి ఏమైనా పడిపోతాయని కూడా లేదు, రయ్యమని వెళ్ళిపోతున్నారు దూసుకొని. చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మ ఈ ఫ్లైఓవర్ మీదకి వచ్చేసరికి. ఇంతవరకు పాపం అన్నగారు కుస్తీలు పట్టారు ఈ ట్రాఫిక్ తోని, మామూలు కుస్తీలు కాదు. బ్రేక్ మీద తప్పించి యాక్సలరేటర్ మీద కాలు పెట్టలేదు ఇప్పటి వరకు. అట్లుంటది హైదరాబాద్ ట్రాఫిక్.